జొన్నలగడ్డ 12 ఏళ్ల స్ట్రగుల్ తర్వాత స్టార్ బాయ్గా మారాడు. సిద్ధు కేవలం యాక్టర్ మాత్రమే కాదు, రైటర్ కూడా. తన కథల్ని తానే రాసుకుంటాడు. తనకి ఎలాంటి కథలు సూట్ అవుతాయో అతనికి బాగా తెలుసు. కృష్ణ అండ్ హిజ్ లీలా, మా వింతగాథ వినుమ చిత్రాలతో తన రైటింగ్ టాలెంట్ని చూపించాడు. ఇక 2022లో వచ్చిన డీజే టిల్లుతో బాక్స్ బద్దలు కొట్టాడు. ఒక్కసారిగా స్టార్ హీరోగా మారిపోయాడు. సిద్ధు కాస్త టిల్లుగా అవతరించాడు. టిల్లు తర్వాత సిద్ధు చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఆ పాత్రల నుంచి బయటపడి మరో సినిమాతో హిట్ కొట్టడం మామూలు విషయం కాదు. సిద్ధు ఏం చేస్తున్నా టిల్లుతోనే పోల్చుతారు. అలాంటి సమయంలో సిద్ధు తెలివిగా మళ్ళీ టిల్లు స్క్వేర్ చేశాడు. సెకండ్ పార్ట్ కూడా సూపర్ హిట్టే. ఇక ఆ తర్వాతే అసలు కథలు మొదలైంది. టిల్లు సిరీస్ తర్వాత జాక్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సిద్ధు. బట్ జాక్ ఫ్లాప్ గా మిగిలింది. అప్పు చేసి మరీ తన పారితోషికాన్ని తిరిగి ఇచ్చేశాడు సిద్ధు. జాక్ తో ఊహించని షాక్ తిన్నాడు ఈ స్టార్ బాయ్. తెలుసు కదా, రిలీజ్కు రెడీగా ఉన్న సిద్ధు సినిమా స్టైలిస్ట్గా టాలీవుడ్లో మంచి పేరున్న నీరజ ఈ మూవీతో డైరెక్టర్గా మారిపోయింది. నీరజ చెప్పిన లైన్ సిద్ధుకి బాగా నచ్చటంతో ఓకే చెప్పేశాడు. సిద్ధు నీరజ ఇద్దరు రంగంలోకి దిగి కథను తయారు చేశారు. ఇదో ట్రయాంగిల్ లవ్ స్టోరీ. అయితే ఆడియన్స్ ఎప్పటి నుంచో ఈ ట్రయాంగిల్ స్టోరీస్ని చూస్తూనే ఉన్నారు. మరి ఈ కథలో సిద్ధు అంతగా ఎగ్జైట్ అయిన అంశం ఏంటి? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. రిలీజ్ చేసిన పాటలు, టీజర్ చూసిన తర్వాత ఇదో ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అనిపించింది. కానీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత పూర్తిగా షేడ్ మారిపోయింది. సిద్ధు ఒక మెచ్యూర్డ్ ఎమోషన్ లవ్ స్టోరీని తీస్తున్నాడని అయితే కథలో మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఏంటి అనేది మాత్రం ట్రైలర్లో కూడా రివీల్ చేయలేదు. అదేంటి అనేదే ఇప్పుడు ప్రశ్న. ఆ సినిమాలో వరుణ్ అనే పాత్రలో సిద్ధు కనిపించబోతున్నాడు. ఇది క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ. నీరజ చెప్పిన లైన్ని సిద్ధు బలంగా నమ్మి చేశాడు. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. న్యూ థాట్తో వచ్చిన ప్రేమ కథలు ఎక్కితే ఒక రేంజ్లో ఎక్కుతాయి, లేకపోతే మరీ పాతాళానికి పడేస్తాయి. ఈ రెవల్యూషనరీ లవ్ స్టోరీ తీరి అంతా ఒకవేళ తేడా కొడితే మాత్రం సిద్ధు మాత్రం భారీ మూల్యం చెల్లించాల్సిన తప్పదు. ఈ స్టార్ బాయ్ నమ్మకం బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుందాం.